ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा కృష్ణ హరే కృష్ణ అండి. సో నిన్నటి 11వ అధ్యాయంలో మనము ఈ సాధు లక్షణాలు అనే దాని గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం నిన్నటి 11వ అధ్యాయంలో కూడా. సో దాంట్లో భాగంగా మనము సాధువుకి ఎలాంటి లక్షణాలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎందుకు సాధువు ఈ లక్షణాలు ఎందుకు పెంపొందించుకున్నాడు, ఆయన ఈలో ఆ లక్షణాలు ఎందుకు వచ్చాయి అనుకంటే సమాజం కోసము తన జీవితాన్ని కూడా పరంగా పెట్టేసి ఈ లక్షణాలన్నీ కూడా తను పెంపొందించుకుంటున్నాడు అనమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏంటంటే ఆ సాధువు చెప్పిన మాటలు వినేసి మనలో కూడా ఆ లక్షణాలు పెంపొందించుకోవాలి అనే విషయం గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఏమైపోతుంది ఈ యొక్క సాధు సాంగత్యంలో కనుక మనము భగవంతుని యొక్క సేవలో మనము ఉన్నామనుకోండి, మనకు వచ్చే క్లేశాలు, భౌతికమైన క్లేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనల్ని తట్టుకునే అంటే వాటిని ఓర్చుకునే ఆ యొక్క సహనాన్ని కూడా భగవంతుడు మనకి ఇస్తాడు ఇక్కడ, ఎప్పుడైతే మనము ఆ లక్షణాలు మనలో కూడా పెంపొందించుకుంటామో. ఆ విధంగా పెంపొందించుకుంటూ ఏంటి ఇక్కడ మనకి భక్తిలో స్థిరపడిపోయే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. అంతేకాదు ఎన్ని చెప్పుకున్నాం మనం ఇక్కడ, మనకి మనం ఎలా ఉండాలి అంటే నేను భగవంతుని యొక్క సేవకులుగా ఉండాలి తప్పిస్తే అందరి మీద నేను పత్రం చెలాయించాలి లేకపోతే యజమానిగా ఉండాలి అనే భావన మనలో ఉండకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడ. సో కాబట్టి ఎప్పుడైనా సరే మన భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనము ఈ యొక్క చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పారో, శ్రవణం గురించి ఏదైతే చెప్పారో, ఈ సాధువుల దగ్గర నుంచి ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో అప్పుడు ఏమైపోతాయి, భౌతికమైన స్థితి అంటే ఈ బాధల నుంచి మనం విముక్తి కూడా పొందగలుగుతాం ఇక్కడ మనకి. కాబట్టి మనము నేను సేవకుణ్ణి, శ్రీకృష్ణ భగవానుడి సేవకుణ్ణి మాత్రమే అని భావించాలి తప్పిస్తే మనకున్న ఉపాధులు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఏ కులంలో పుట్టాము, ఏ వంశంలో పుట్టాము, ఏ మతంలో పుట్టాము, ఇవన్నీ మనకి ఎప్పుడు కూడా మనకి రాకూడదు మనతో పాటు. ఎందుకంటే అవి ఓన్లీ దేహంతో పాటే ఉంటాయి, దేహంతో పాటే వెళ్ళిపోతాయి ఇక్కడ. ఇంకో జన్మ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి వంశంలోకి వెళ్తామో తెలియదు, ఎలాంటి కులంలోకి వెళ్తామో తెలియదు, ఎలాంటి మతంలోకి వెళ్తామో కూడా మనకు తెలియదు ఇక్కడ. కాబట్టి అలాంటి తాత్కాలికమైన ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తాత్కాలికమైన ఉపాధులు. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం ఎప్పటిదాకా చేస్తాడు, ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ తర్వాత రిటైర్మెంట్ అయిపోవాల్సింది ఇక్కడ. తర్వాత తను ఊరికే ఉండిపోవాల్సి వస్తుంది ఇక్కడ. అదేవిధంగా మన జీవితంలో కూడా ఇవన్నీ ఉపాధులు అన్నమాట ఇక్కడ. పుట్టిన ప్రదేశం కానీ, పుట్టిన ఆ యొక్క వంశం కానీ, లేకపోతే కులం కానీ, లేకపోతే మతం ఏదైతే ఉంటుందో ఇవన్నీ తాత్కాలికమైన ఉపాధులు అన్నమాట ఇక్కడ. తాత్కాలికమైన ఉపాధుల కోసం మనము వాటి నుంచి ఎక్కువగా ఆలోచించకూడదు మనకి. ఇవన్నీ వదిలిపెట్టేసి నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి, ఆయనకు సేవించుకున్నట్లయితే జన్మలకు కూడా మళ్ళీ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కాబట్టి మనము ఎవరైతే సరే ఈ యొక్క మానవ జన్మలో ఉత్తమమైన మానవ సేవ చేయదలుచుకుంటే మనం ఏం చేయాలి, ఈ యొక్క కృష్ణ చైతన్యం అనే ప్రక్రియని మన జీవితంలో అభ్యసించాలి ఇక్కడ మనకి. అలా అభ్యసించినప్పుడు ఏమైపోతాయి, మనలో కూడా ఈ యొక్క సాధు లక్షణాలు అనేది మెల్లమెల్లగా మనలో కూడా పెంపొందుతాయి అన్నమాట ఇక్కడ.
ఇది 11వ అధ్యాయంలో మనం సాధు లక్షణాలు అంటే ఏంటి, భౌతికమైన క్లేశాల నుంచి ఏ విధంగా బయటపడిపోవాలి, ఆ యొక్క పడడానికి మనం ఏమేమి చేయాలి అనే దాని గురించి కూడా 11వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. రైట్. సో ఇప్పుడు ఈ యొక్క 12వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, మనము శ్రవణము ద్వారా భగవంతునితో సాంగత్యం ఏ విధంగా చేయాలి. ఇంతకుముందుకు 11వ అధ్యాయం ఏం చెప్పుకున్నాము, శ్రవణము ద్వారా సాధువుల యొక్క సాంగత్యాన్ని ఏ విధంగా పొందాలో 11వ అధ్యాయంలో చెప్పుకున్నాము. ఈ 12వ అధ్యాయంలో భగవంతుని యొక్క సాంగత్యాన్ని ఏ విధంగా పొందాలి అనేది ఈ యొక్క అధ్యాయంలో మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ 25వ శ్లోకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఇక్కడ సతాం ప్రసంగం మమ వీర్య సంవిదో భవంతి వృత్కర్ణ రసాయనా కథ తజ్జోషనాదాశోభవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. సతాం ప్రసంగం మమ వీర్య సంవిదో. ఇది ఏంటంటే ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉంటుందో ఇది మనము ఈ యొక్క సాధువుల యొక్క సాంగత్యంలో మనము ఈ జ్ఞానాన్ని అంటే ఈ యొక్క శ్రవణాన్ని చేస్తే ఏమిటి లాభం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనకి అంటే ఏమంటారు, సతాం ప్రసంగం మమ వీర్య సంవిదో అంటే భక్తుల యొక్క సాంగత్యమునందు యొక్క దేవాది దేవుని యొక్క దివ్యలీల చర్చ ఏమైపోతుంది మనకి, భవంతి వృత్ కర్ణ రసాయన కథ అంటున్నారు. ఇక్కడ వృత్ అంటే ఏంటి, ఇక్కడ మన యొక్క హృదయము, కర్ణ అంటే ఏంటి, ఇక్కడ మన యొక్క చెవులు అన్నమాట. ఇక్కడ ఇవేమైపోతాయి, మనం భగవంతుని యొక్క శుద్ధ భక్తుల సాంగత్యంలో ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు ఏమైపోతుందంటే మన హృదయానికి మన చెవులకి కూడా చాలా ప్రీతికరంగా ఉంటుందంట ఇక్కడ మనకి. అంతేకాదు చాలా సంతుష్టికరంగా కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అందుకని భగవంతుని యొక్క లీలలు అనేది ఎప్పుడు కూడా మనకి బోర్ కొట్టదు అనమాట. అంటారు కదా మనకి కొన్నిసార్లు మనము విన్నదాన్ని పదే విన్నామనుకోండి ఎక్కువ వినబుద్ధి కాదు. ఇక్కడ ఒకే విషయాన్ని మళ్ళీ చెప్పినా కానీ మనం ఏమంటాము, అవసరం లేదు చెప్పొద్దని చెప్పేసి అంటాము ఇక్కడ. కానీ భగవంతుని యొక్క లీలలు అలా కాదు. ఇక్కడ భగవంతుని యొక్క గుణాలు కానీ రూపము కానీ లీలలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎంత విన్నా కానీ ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. అది భగవంతుని యొక్క గొప్పతనం ఇక్కడ. అందుకనే మనం ఈ జ్ఞానాన్ని శుద్ధ భక్తుల సాంగత్యంలో విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఈ దివ్యలీల గురించి మనము చర్చ చేయాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, మన హృదయానికి మన చెవులకి, ఎందుకంటే మన చెవుల ద్వారా ఏదైతే శ్రవణం చేస్తున్నామో అది మన హృదయంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనల్ని ఎంతో సంతృప్తిని అనేది కలిగిస్తుంది అనమాట ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతాం మనం ఇక్కడ, అప్పుడు ఈ యొక్క మనము ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తామో అప్పుడు ఏమైపోతాము, తజ్జోషణ ద్వాష అపవర్గ వర్త్మని మనం చెప్పుకున్నాం కదా. పావర్గము అపవర్గం గురించి ఎంతమందికి ఆల్రెడీ చెప్పుకున్నాము ఇక్కడ. పావర్గం అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే కష్టపడుకుంటూ వెళ్ళిపోతున్నామో దానిని పావర్గం ఇక్కడ మనకి. పాప బాబ పా అంటే పరిశ్రమ, తర్వాత పా అంటే పేని, తర్వాత భయము, బంధము, మరణము. ఈ 5 విషయాలు ఏవైతే ఉంటాయో వీటిని పావర్గం కింద చెప్పుకున్నాం ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది మనకి, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే క్రమముగా రోజు మనము ఎప్పుడైతే శ్రవణం చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు ఏమైపోతుందో అపవర్గ వర్త్మని అంటే ఏంటి, ఇక్కడ మనకి పావర్గానికి ఆపోజిట్ ముక్తి మార్గంలో మనం ప్రయాణిస్తాం అన్నమాట ఇక్కడ. అది ఈ శ్రవణం ద్వారా వచ్చే ఫలితం ఇక్కడ మనకి. ఆ తర్వాత ఏమైపోతుంది ఆ తర్వాత శ్రద్ధ, రతి, భక్తి అనుక్రమిష్యతి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట మనకి. అప్పుడు ముక్తి అయిపోయేసి మనం ఏమైపోతాము, ఆ భగవంతుని యొక్క లీలల పట్ల మనం ఆకర్షణలో సుస్థిరం అయిపోతాము, అంటే దృఢంగా ఉండిపోతాము ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది మనకి శ్రద్ధ అంటే మనకి ఒక శ్రద్ధ అనేది మనలో వచ్చేస్తుంది ఇక్కడ. అంతేకాదు ఈ యొక్క భక్తి కూడా మనకు వచ్చేస్తుంది ఇక్కడ. భక్తియుత సేవ కూడా ఆరంభం అవుతుందని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి సతాం ప్రసంగం అంటే ఎవరి యొక్క సాంగత్యంలో మనం వినాలి ఇక్కడ, శుద్ధ భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క లీలల గురించి వినమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. దాని ద్వారా మన హృదయము చెవులు కూడా ఎంతో సంతృప్తి పడిపోతాయి ఇక్కడ. మనము ముక్తి మార్గాన్ని ప్రయాణిస్తాము ఇక్కడ. అంతేకాకుండా మనకి నిజమైన భక్తియుత సేవ అనేది మన జీవితంలో నిజంగా ఆరంభం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకు, ఎప్పుడైతే పావర్గం నుంచి అపవర్గం వైపు ఎప్పుడైతే వెళ్ళిపోతామో మనం ముక్తి మార్గంలో మనము ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ చేసినట్లే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా శ్రవణము ద్వారా భగవంతునితో సాంగత్యం ఏ విధంగా చేయాలి ఇక్కడ మనము, ఆయన లీలలు మనం ఎప్పుడైతే వింటామో ఆయన్నే ఆలోచించుకుంటూ ఆయన గురించే ధ్యానం చేసుకుంటూ
మన జీవితాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ. అది భగవంతుని సాంగత్యం చేయడం అంటే ఇక్కడ మనకి మనం రోజు మన ఇంట్లో వాళ్ళతో సాంగత్యం చేస్తున్నాం, ఇక్కడ మనతో పాటు ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నాం. ఇక్కడ భగవంతుడు మనతో పాటు లేకపోవచ్చు ఇక్కడ, కానీ ఆయన ఈ వాణి రూపంలో, ఈ శ్రవణం రూపంలో ఏంటి, మనతో పాటు ఎప్పుడు ఉండిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ మాటలు ఈ యొక్క భగవద్గీతలో చెప్పినా కానీ, భాగవతంలో కానీ, మిగతా గ్రంథాలు చెప్పిన ఏవైతే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మనము వాటి గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మనము కూడా భగవంతునితో సాంగత్యంలో ఉన్నట్లే ఇక్కడ మనకి. ప్రత్యేకంగా భగవంతుని అంటే గుడ్డికే వెళ్ళేసి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. కాబట్టి మనకి ఎప్పుడైతే ఈ యొక్క ముక్తిలో అయిపోతామో, భగవంతుని పట్ల ఆకర్షణ ఎప్పుడైతే పెరిగిపోతుందో మన భక్తిత్వ సేవ కూడా ఆరంభం అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. ముఖ్యంగా ఈ యొక్క భాష్యంలో ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు ఇక్కడ కృష్ణ చైతన్యంలో కానీ భక్తియుత సేవనందు పురోగమించే విధానం ఏంటి ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు ఈ యొక్క కృష్ణ చైతన్యవంతులైన భక్తియుక్త సేవ ఎందు నెలకొనే వారి సాంగత్యంని మనం కోరుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నారో, భక్తియుత సేవ ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారి సాంగత్యంలో మనం ఎప్పుడూ ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకోవాలి ఇక్కడ. మనం చేసే ప్రార్థన కానీ ఏదైనా ఉందనుకోండి, దేని గురించి ప్రార్థించాలి, భక్తుల సాంగత్యాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఆ సాంగత్యములో ఈ శ్రవణము కూడా చేసే అవకాశాన్ని కల్పించమని చెప్పేసి కూడా మనము కోరుకోవాలన్నమాట ఇక్కడ. అలాంటి సాంగత్యం కనుక లేకపోతే మనం భక్తిలో పురోగమింపలేము ఇక్కడ మనకి. ఎంతసేపు ఉన్నా కానీ మన సిద్ధాంత పరంగా కానీ, తాత్విక పరంగా కానీ మనము ఈ యొక్క భక్తిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించామనుకోండి, మన పురోగతి అనేది ఎక్కువగా ఉండదు ఇక్కడ మనకి. అందుకనే మనం ఏం చేయాలి, ముఖ్యంగా మనకి లౌకికుల యొక్క సాంగత్యాన్ని త్యజించాలి ఇక్కడ మనకి. ఈ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ లౌకికులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సాంగత్యాన్ని త్యజించేసి ఏం చేయాలి, మనం భక్తుల సాంగత్యాన్ని మనం కోరుకోవాలి ఇక్కడ మనకి. అదే మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ. ఎంతగా భక్తుల సాంగత్యంలో ఉంటే మనం ఏమైపోతాం, అంతగా భక్తిలో పురోగతించే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ మనకి. ఎందుకంటే భక్తుల సాంగత్యం లేదనుకోండి, ఈ భగవంతుని లీలని అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు ఇక్కడ మనకి. ఎందుకు, ఇప్పుడు మనం చాలాసార్లు చర్చించుకున్నాం కూడా ఇక్కడ మనకి. ఎంతోమంది భక్తి చేస్తున్నారు ఇక్కడ, ఎంతోమందికి రాముడు అంటే తెలుసు, నరసింహస్వామి అంటే తెలుసు, కృష్ణుడు అంటే తెలుసు, అన్నీ తెలుసు ఇక్కడ మనకి. కానీ ఎంతమంది దీన్ని అవగతం చేసుకుంటున్నారు ఇక్కడ నిజంగా? ఎంతమంది ఈ భగవంతుడి గురించి నిజంగా అర్థం చేసుకొని వాళ్ళ జీవితంలో పాటిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, నిరాకార లక్ష్యము అంటే ఈ యొక్క ఈ పరబ్రహ్మం, ఈ యొక్క మాయావాదం ఏదైతే ఉంటుందో, నిరాకార బ్రహ్మం ఏదైతే ఉంటుందో దాని వెనకాలని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కానీ భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నామనుకోండి, మనకేమైపోతుంది, భగవంతుడు ఒక రూపసహితుడు, ఆయనకు ఒక రూపం ఉంది, ఆయన మాట్లాడగలుగుతాడు, ఆయన చూడగలుగుతాడు, మనలాగానే ఉన్నాడు ఇక్కడ, ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆయన గుణాలు ఉన్నాయి, లీలలు చెందాయని చెప్పేసి ఇవన్నీ మనకు అర్థమైపోతాయి అన్నమాట ఇక్కడ. అందుకనే మనకి ఈ యొక్క మందిరంలో మనకి యొక్క అర్చా విగ్రహాలు ఎందుకు పెట్టారు ఇక్కడ మనకి, ఎందుకంటే భగవంతుడి యొక్క రూపాన్ని చూసుకొని మనము భక్తి ఇంకా చేసుకోవడం కోసం మనము భగవంతుడు ఆ విధంగా రూపంలో వచ్చాడు అనమాట ఇక్కడ. మనకి నిజంగా భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుందో ఓన్లీ శాస్త్రాల్లో చదివామనుకోండి మనకు తెలియదు ఇక్కడ మనకి. కానీ ఈ అర్చా విగ్రహంలో మనం ఎప్పుడైతే ఈ యొక్క శాస్త్రాలు చదువుకుంటూ చూసామనుకోండి అప్పుడు అర్థమైపోతుంది ఇక్కడ. బ్రహ్మ సంహితలో క్లియర్గా చెప్పాడు, బ్రహ్మదేవుడు ఆ యొక్క భగవంతుని చూశాడు ఇక్కడ, ఆయన క్లియర్గా భగవంతుని గురించి వివరించాడు ఇక్కడ. వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితం బుధ సుందరాంగం కందార్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆ యొక్క కృష్ణ భగవానుడి గురించి క్లియర్గా చెప్పాడు ఇక్కడ ఆయనకి. అంటే ఇక్కడ భగవంతుడు ఏ విధంగా ఉంటాడు, ఆయన కందార్పకోటి కమనీయ విశేష శోభం వేణుం త్వనంతం అరవింద దళాయతాక్షం, పిల్లని రోజు పట్టుకుంటాడు ఇక్కడ ఆయన. ఆయన కళ్ళు వచ్చేసి కమలాల్లాగా ఉంటాయని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. నెమలిపించాన్ని ధరిస్తాడు ఆయన ఇక్కడ. అంతేకాదు ఆయన త్రిభంగంలో 3 చోట్ల వంగిపోయి ఉంటాడు ఇక్కడ విధంగా అని చెప్పేసి ప్రతి ఒక్క లక్షణాన్ని కూడా వివరించాడు ఇక్కడ మనకి. అందుకనే మనం ఇప్పుడు ఇస్కాన్ మందిరంకి వెళ్తే ఆ యొక్క కృష్ణుని చూసామనుకోండి, ఈ శ్లోకం అంతా కూడా మనకు కనబడుతుంది ఇక్కడ, రైట్. వేణుం కొనాంతం అరవింద దళాయతాక్షం బర్హావతం సమసితం బుధ సుందరాంగం కందార్ప కోటి కమనీయం విశేష శోభం. అంటే ఒక మన్మధుడే చాలా అందంగా ఉంటాడు ఇక్కడ, కానీ భగవంతుడు
కందార్ప కోటి కమనీయం అంటే ఏంటి ఇక్కడ మనకి కోటి మన్మధుల నుంచి కూడా తీసి పారేసేవాడు భగవంతుడు అనమాట. అది భగవంతుని యొక్క రూపం ఇక్కడ మనకి. అందువల్ల భగవంతుని యొక్క రూపాన్ని ఆ విధంగా చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క రూపసహితమైన విగ్రహాన్ని చూసేసి మనం భక్తి చేసుకుంటూ పోయామనుకోండి, మనలో ఆ ప్రేమ అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఇక్కడ. అలా కాకుండా ఏదో నిరాకార రూపంలో ధ్యానం చేసుకుంటూ శూన్యం పైన ధ్యానం చేసామనుకోండి, ఎవరి మీద ధ్యానం చేస్తారో ఆ ప్రేమ అనేది ఎలా వస్తుంది ఇక్కడ? ఎవరైతే ఇప్పుడు ధ్యానం అని చెప్పేసి లేకపోతే ఈ యొక్క నిరాకారం మీద ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు పూజించేదేమో నిరాకార బ్రహ్మజ్యోతి మీద పూజిస్తుంటారు ఇక్కడ, కానీ జీవించేదేమో ఆకారం ఉన్న మనుషులతో జీవిస్తారు ఇక్కడ. ఎంత ఎంత అంటే ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి ఇక్కడ మనకి. ఇక్కడ రెండు కాంట్రవర్షియల్ బేసికల్ చెప్పాలంటే ఇక్కడ మనకి. పూజించేదేమో నిరాకార తత్వం మీద, కానీ ప్రపంచంలో జీవించేటప్పుడు మాత్రం వాళ్ళకి ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి, చుట్టుపక్కల జనాలు బంధువులు అన్నీ ఉండాలి ఇక్కడ. మరి వాళ్ళకి రూపం ఉంది కదా, మరి అలాంటి వాళ్ళతో ఎందుకు సాంగత్యం నువ్వు చేయాలి అనే జ్ఞానం అనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ మనకి. కాబట్టి ఇదంతా కూడా నిరాకార బ్రహ్మజ్యోతిని ఎవరైతే ధ్యానం చేసుకుంటూ శూన్యం పైన వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక మూర్ఖుల్లాగానే భావించాలి ఇక్కడ మనకి. ఎందుకు? అజ్ఞానంలో ఉండేసి అజ్ఞానంలోనే వెళ్ళిపోతున్నారు ఇక్కడ వాళ్ళు. కొంచెం కొంచెం కామన్ సెన్స్ అంటారు కదా, ఆ కామన్ సెన్స్ కొంచెం ఉపయోగించారనుకోండి ఈజీగా అర్థమైపోతుంది నేను ఎందుకు నిరాకార బ్రహ్మ మీద ధ్యానం చేయకూడదు అని చెప్పేసి అర్థమైపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని మనం తీసుకుంటామో అప్పుడు భగవంతుడు రూపసహితుడు, ఆయనకి లీలలు ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమైపోతాం ఇక్కడ మనం. ఇది చాలా మందికి ఇది అర్థం కాదు, ఇక్కడ చాలా జటిలమైన విషయం అనమాట. ఇక్కడ ఓన్లీ సాధు సాంగత్యంలో మాత్రమే ఇది తెలుసుకునే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. పరమసత్యం అనేది రూపలక్షణ అవగాహన లేకపోతే భక్తి అనే దానికి అర్థమే లేదు ఇక్కడ మనకి. ఇప్పుడు మనం ప్రేమించాలనుకున్నాం అనుకోండి, ఎవరినైనా ప్రేమించాలి అనుకున్నప్పుడు ఎవరిని ప్రేమిస్తాము? ఒక వ్యక్తి ఉంటేనే మనం ప్రేమించగలుగుతాము ఇక్కడ. అసలు ఆ వ్యక్తినే లేదనుకోండి ఎవరిని ప్రేమిస్తాము? ఆ అనుభూతి ఏ విధంగా పొందగలుగుతాము ఇక్కడ? అదేవిధంగా పరమసత్యమైన భగవంతుని కూడా రూపము లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. ఆ అవగాహన ఉంది కాబట్టే మనం భక్తి మార్గంలో భగవంతుని పూజిస్తున్నాం ఇక్కడ. పొద్దున్నే లేసేసి మన ఇంట్లో ఉన్న మందిరంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ భగవంతుడు కనపడుతున్నాడు. మనం ఇక్కడ ఆయనకు పూజ చేస్తున్నాము, ఆయన నైవేద్యం పెడుతున్నాము, ఆయన ఉన్నాడు కాబట్టే పెడుతున్నాము ఇక్కడ. ఆయన లేదనుకోండి ఎవరికి పెడతాం మనం ఇక్కడ మనకి. కాబట్టి నిరాకారానికి సేవన అనేది భక్తిని మనం ఎప్పుడు కూడా చెప్పలేము ఇక్కడ. నిరాకారంలో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నారో అది భక్తి కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భగవంతుని యొక్క కర్మలు ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో కానీ వేదాలలో కానీ ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళు అభక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని ప్రశంసించారు అనమాట ఇక్కడ. వాళ్ళేంటి ఇవన్నీ జస్ట్ కల్పితాలుగా భావిస్తారు ఇక్కడ, వాళ్ళు నిజమైనది కాదుగా అని భావిస్తారనమాట ఇక్కడ. అందుకనే మనం చూసామనుకోండి ఇండియాలో చాలా బుక్ స్టాల్లో ఏముంటుంది ఇక్కడ మైథలాజికల్ స్టోరీస్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఆ మైథలాజికల్ బుక్స్లో ఏముంటాయి? రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ కూడా ఆ సెక్షన్లో పెడతారు ఇక్కడ. అంటే కల్పితమైన కథలు అని చెప్పేసి అర్థం ఇక్కడ. అలా సమాజం అనేది ఆ విధంగా తయారైపోయింది ఇక్కడ. ఒకప్పుడున్న ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా ఈ యొక్క నిరాకార తత్వాన్ని మాయావాద తత్వాన్ని లోకంలో తీసుకొచ్చారో దాన్నే పాటించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ. కానీ ఈ యొక్క వాళ్ళందరూ కూడా కేవలం కల్పితాలని భావించుకుంటూనే వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు తప్పిస్తే దీంట్లో నిజంగా ఒక విషయం ఉంది, లేకపోతే ఒక తత్వం ఉంది, ఒక రుచి అనేది ఉంది అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ మనకి. ఎందుకంటే సరైన భావనలో వాళ్ళు వినలేదు కాబట్టి ఎవరి దగ్గర నుంచి వాళ్ళకి ఏంటంటే ఈ ఒక గుడ్డివాళ్ళు లాగా ఉండిపోయారు అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి గుడ్డివాడు అనుకోండి, వాడికి చీకటైనా ఒకటే పగలైనా ఒకటే, వ్యత్యాసం ఏమి ఉండదు ఇక్కడ వాడికి. ఎందుకు? వాడు పగడు కానీ చీకటి కానీ రెండింటిలో చూడలేడు వాడు ఇక్కడ మనకి. అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మికత ఎవరికైతే ఉండదో వాళ్ళు ఎవరికైతే దీన్ని సరైన మార్గంలో వినలేకపోతారో వాళ్ళు కూడా ఈ యొక్క గుడ్డి వాళ్ళలాగానే మిగిలిపోతున్నారు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే భగవంతుని యొక్క లీలల్ని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? భక్తుల సాంగత్యాన్ని కోరుకోవాలి ఇక్కడ మనకి. భక్తుల సాంగత్యం ఉంటేనే మనం ఈ లీలలన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ. అప్పుడు ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యం ద్వారా భగవంతుని యొక్క దివ్య కర్మలు ఎప్పుడైతే మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు ఏమైపోతుంది? ముక్తి ద్వారము తెరచబడి మనం మోక్షానికి బయలుదేరుతాం అన్నమాట ఇక్కడ మనకి. అంటే ఆ అపవర్గంలో మనం ప్రయాణిస్తూ ముందుకు వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది ఇక్కడ మనకి.
కాబట్టి సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఈ సాంగత్యంలోనే ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఈ విషయాలనేది మనకి ఇంతకుముందుకు తెలియదు ఇక్కడ. దేవుడు అంటే ఓన్లీ ఊళ్ళో ఉన్నాడు, మన కోరికలు తీర్చేవాడు మాత్రమే అనే ఒక అవగాహన మాత్రమే ఉంది తప్పిస్తే అంతకంటే ఇంకొక రెట్టు ఎక్కువ ఆయన కూడా ఒక మనిషి లాంటి వాడు. ఆయన కూడా నాలాంటి అంటే మనము మన ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, మనకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగా మనం ప్రేమిస్తాం వాళ్ళని ఇక్కడ. ఎందుకు ఒక రూపం ఉంది కాబట్టి మనం ప్రేమిస్తాం ఇక్కడ. చాలా మందికి ఏంటంటే ఆ జ్ఞానం లేదు, అవగాహన లేదు కాబట్టి ఏంటి ఇక్కడ భగవంతుణ్ణి ఒక రాయిలో ఒక విగ్రహం లాగా చూస్తున్నాడు తప్పిస్తే ఆ విగ్రహంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో కూడా నేను మాట్లాడవచ్చు, సంభాషణ చేయొచ్చు, ఆ వ్యక్తికి సేవ చేసుకోవచ్చు, ఆ వ్యక్తికి నేను కూడా రోజు నైవేద్యం పెట్టవచ్చు అనే ఆలోచన అనేది మనకు లేదు ఇక్కడ. ఎందుకు? ఈ జ్ఞానం అనేది లేకుండా పోయింది కాబట్టి. ఈ జ్ఞానంలోకి వచ్చినాక ఏమైపోయింది, అవన్నీ కూడా పూర్తిగా అవగతం అయిపోయాయి అనమాట. ఇక్కడ మనకి మబ్బులు కప్పాయనుకోండి, సూర్యుడు మనకు కనపడడు ఇక్కడ. మబ్బులు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో సూర్యుడు అనే వెలుతురు అనేది మనకు కనపడుతుంది ఇక్కడ. మన జీవితంలో కూడా అజ్ఞానం అనే అంధకారంలో ఉండిపోయాము భక్తి మార్గంలో రానంత వరకు. కానీ భక్తి మార్గంలోకి రాగానే ఏంటి ఇక్కడ మనకి క్లియర్గా మనకి అజ్ఞానం బయటికి పోయి జ్ఞానంలో ఆ భగవంతుని యథాతథంగా చూడగలుగుతున్నాం ఇక్కడ. అందుకనే మన ఇంట్లో మీకు విగ్రహాలు ఉండొచ్చు, లేకపోతే పటాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు ఇక్కడ. మనం అనుకోకూడదు ఓన్లీ గుళ్ళోనే అచ్చా విగ్రహాలు వాళ్ళే ఉన్నారు, వాళ్ళే భగవంతుడు అనే ఆ భావన మనకు ఉండకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడ. భగవంతుడు ఏ రూపంలోనే ఉండరండి ఇక్కడి. ఆయన యొక్క క్వాలిటీ అంటే ఆయన యొక్క ఆ శక్తి అనేది ఎప్పటికీ తగ్గిపోదు ఇక్కడ మనకి ఇక్కడ. ఓకే, ఆయన దారు అంటే చెక్క రూపంలో ఉంటాడు, రాయి రూపంలో ఉంటాడు. ఇక్కడ వేరు వేరు రూపాలుగా భగవంతుడు ఆకారం తీసుకొని వస్తాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఎక్కడైనా ఉండనివ్వండి, ఏ రూపంలోనే ఉండనివ్వండి, మనకి చెప్పిన విధంగా ఏదైతే శాస్త్రాలు చెప్పారో దాని ప్రకారము ఈయన వ్యక్తి, ఈయనకు నేను సేవ చేసుకోవాలి. మన ఇంట్లో కనుక మన కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నామో అంతకంటే ఎక్కువగా మనం సేవ చేయాల్సింది భగవంతుడికి ఇక్కడ. ఆ భావన మనలో ఉండాలి ఇక్కడ. అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థనలు చేయాలి, ప్రేయర్ చేయాలి ఇక్కడ. ఆయన గురించి పొగడాలి ఇక్కడ. మనకి ఆయన శాస్త్రాల్లో ఆయన గురించి ఏదైతే చెప్పారో దాని గురించి చెప్పడం కానీ, రోజు భగవంతుడి మీద కాసేపు టైం ఉంటే మనకి కీర్తన చేయడం కానీ, లేకపోతే ఏదన్నా మంచి ఈ యొక్క ప్రహ్లాదుని యొక్క ప్రార్థనలు కానీ, కుంతి మహారాణి ప్రార్థనలు కానీ, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ, రైట్? సో ఆ శ్లోకాలన్నీ కూడా మనం చెప్పాలన్నమాట ఇక్కడ. కుంతి మహారాణి ఎంత గొప్పగా ప్రార్థించింది చెప్పండి ఇక్కడ. నమో పంకజ నాభాయ, నమో పంకజ మాలినే, నమో పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రహే. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని మొత్తాన్ని కూడా ఒక కమలంతో పోల్స్తూ ఆమె వివరించింది అనమాట ఇక్కడ. ఇంతకుముందు చెప్పుకున్నాం ఇక్కడ. వేణుం కొనంత సరవింద దళాయ తాక్ష్యం, అదొక శ్లోకం చెప్పుకున్నాం ఇక్కడ. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాధిర్ గోవింద సర్వకారణ కారణం. ఇలా ఏదో ఒకటి మనకు తెలిసిన ఏవైతే ప్రార్థనలు మనకి ఏదైతే తెలుసో వెళ్ళి ఆయన ముందు ఉండేసి ఆయన గొప్పగా పొగడాలన్నమాట ఆయన్ని. ఎందుకు? ఆయన మామూలు మనలాంటి వ్యక్తి కాడు, అంతకంటే చాలా గొప్పవాడు. కాబట్టి ఆయన ముందుకెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఆయన గురించి గొప్పగా పొగుడుతూ ఆయన్ని చాలా ప్రార్థించడం అనేది మనం చేయాలన్నమాట. అప్పుడు భగవంతుడు ఎంతో ఆనందపడిపోతాడు ఇక్కడ. మనం చేసే ఈ భక్తి ద్వారా ఏం చేస్తాడు ఇక్కడ, ఇతను ఓన్లీ మామూలుగా ఏదో మామూలు విగ్రహం లాగా ఏదో భావించేటట్టు నిజంగా ఒక వ్యక్తిలాగా భావించేసి నన్ను పూజిస్తున్నాడు, నన్ను సేవించుకుంటున్నాడు అని చెప్పేసి భగవంతుడు ఇంకా ఇంకా ఆనందపడిపోతాడు అనమాట. అది భక్తి అంటే ఇక్కడ. మనం భగవంతునికి సేవించడం ద్వారా మనము ఆనందం పొందవచ్చు అనమాట. అది భక్తితో సేవ అంటే ఇక్కడ మనకి. ఇలాంటి అవకాశం అనేది ఇంకా వేరే మార్గంలో ఎక్కడ కూడా లేదు ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనము ఈ సాంగత్యంలో ఏవైతే మనం తెలుసుకుంటున్నామో భగవంతుని యొక్క కర్మల గురించి మనం ధ్యానించుకుంటూ అవగతం చేసుకున్నప్పుడు మనము ముక్తి మార్గాన ప్రయాణిస్తామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి, రైట్? సో అందుకనే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మనం ప్రవర్తించే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా గమనించాలి ఇక్కడ. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ఎటు పక్కన మనం నమస్కారం చేయాలి ఇక్కడ. గుడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం ఉండాలి ఇక్కడ. అనవసరమైన భగవంతుని ముందు వేరే వాళ్ళని పొగడకూడదు మనం ఎప్పుడైనా సరే. ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి సదాచారం అనమాట. ఇక్కడ దాన్ని ఏమంటారు, సదాచారం. అంటే ఇక్కడ మనకి గుడికి వెళ్ళినప్పుడు ఇలా మాతాజీస్ అయితే మనం పంచాంగ నమస్కారం చేయాలి, ప్రభువులు అయితే దండవత్ ప్రణామం చేయాలి ఇక్కడ మనకి. లేకపోతే మన కాళ్ళు ఏవైతే ఉంటాయో మనం భగవంతునికి చూపెట్టకూడదు ఇక్కడ మనకి. అక్కడ పిచ్చాపాటికి ఎవరితో వాటితో మాట్లాడకూడదు ఇక్కడ మనకి.
వేరే వాళ్ళని పొగడడం కానీ, వేరే వాళ్ళకి నమస్కారం చేయడం కానీ, ఇలా ఎన్నో ఎన్నో నియమాలు కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. అవన్నీ కూడా మనం ఏం చేయాలి, మన జీవితంలో దాన్ని మెల్లమెల్లగా అవలంబించడానికి ప్రయత్నించాలి ఇక్కడ మనకి. కాబట్టి మనము అందుకని ఏం చెప్తారంటే, ఇప్పుడు మనము మన ఇంట్లోకి వెళ్ళాం అనుకోండి, గుడికి వెళ్ళగానే ఏం చేస్తాం మనము, మన చెప్పులు బయట వదిలిపెట్టేసి గుడిలోకి వెళ్ళిపోతాం ఇక్కడ, రైట్? అదేవిధంగా మనం గుడికి వెళ్తున్నామని అర్థం ఏంటి ఇక్కడ, ఏ విధంగానైతే మన చెప్పులు గుడి బయట వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నామో ఒక ఒక మర్యాదతోటి లేక ఒక పద్ధతితోటి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏంటి ఇక్కడ మనకున్న ఏవైతే మనకున్న ఆస్తి కానీ, పేరు కానీ, అంతస్తు కానీ, మనకున్న ఏవైతే ఉన్నాయో భౌతికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెప్పుల్లాగా బయట వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ మనం. ఓకే, అది మన భావన. లోపలికి వెళ్ళినప్పుడు ఏంటి, నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి, అంతకు మించి నాకు ఇంకేమీ లేదు ఇక్కడ మనకి. అది భక్తుని యొక్క భావన ఇక్కడ. కాబట్టి మనకి మందిరాలు ఎందుకు సృష్టించారు ఇక్కడ మనకి, మనల్ని మన ఇంట్లో ఏవైతే మనం చేయలేకపోతామో అట్లీస్ట్ గుడికి వెళ్ళినప్పుడైనా సరే అవన్నీ చేయడానికి ప్రయత్నించమని చెప్పేసి చెప్పడం కోసమే ఈ మందిరాలు అనేది స్థాపించడం జరిగింది మన కోసం ఇక్కడ. కాబట్టి అందువల్ల మనం ఏం చేయాలి ఇక్కడ, మనము దేవుని యందు, భగవంతుని యందు దృఢమగు శ్రద్ధ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు భక్తిలో సుస్థిరం అడిపోతారండి ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది, భగవంతుని పట్ల భక్తుని పట్ల సాంగత్యానికి ఆకర్షణ అనేది ఇంకా ఇంకా పెరుగుకుంటూ పోతుంది అనమాట ఇక్కడ. భక్తుల సాంగత్యం అంటే ఏంటి ఇక్కడ మనకి, భగవంతుని యొక్క సాంగత్యమే ఇక్కడ మనకి. ఎందుకు, భక్తుల సాంగత్యంలో మనం ఏం చేస్తున్నాం, భగవంతుని గురించే మాట్లాడుతున్నాం, ఇంకా ఏమీ మాట్లాడట్లేము ఇక్కడ. కాబట్టి భక్తుల సాంగత్యం చేస్తే మనం భగవంతునితో సాంగత్యం చేసినట్లే ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ భగవంతుని యొక్క సేవాభావాన్ని మనం వృద్ధిపరచుకోవాలి ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతాము, భక్తియుత సేవలో ఇంకా ఇంకా పరిపూర్ణత్వాన్ని సాధించి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా మనకు కలుగుతుంది అనమాట ఇక్కడ. ఈ విధంగా భక్తియుత సేవ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఈ శ్రవణం ద్వారా ఎప్పుడైతే మన ఇంద్రియాల్ని పరిపూర్ణం చేసుకుంటామో మనము అపవర్గంలో ముందుకెళ్ళిపోతూ ముక్తి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది. ఎందుకు, ఈ యొక్క భగవంతు యొక్క లీలల ద్వారా, శ్రవణాల ద్వారా ఏమైపోతాము, మనము సంతృప్తి పడిపోతున్నాము. మన ఆత్మకి ఏదైతే కావాలో, ఏ ఆనందం కోసం మనం వెతుకుతున్నామో అది మనకు దొరికింది కాబట్టి ఇంకా ఇంకా మనం దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా 25వ శ్లోకం నేను చెప్తున్నాను ఇక్కడ, శుద్ధ భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క లీలల గురించి మనం శ్రవణం చేయాలి. అప్పుడు మన హృదయము, చెవులు అన్నీ కూడా శుద్ధి పడిపోతాయి ఇక్కడ మనకి. అప్పుడు అపవర్గ మార్గంలో మనం ముక్తి మార్గం వైపు వెళ్ళిపోతాం ఇక్కడ. భక్తిలో కూడా మనం స్థిరపడిపోయే అవకాశం ఉందని ఈ శ్లోకం ద్వారా, అంటే శ్రవణం ద్వారా ఏ విధంగా భగవంతునితో సాంగత్యం చేయాలనేది ఈ 25వ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. హరే కృష్ణ. అర్థమైందా? మీకు ఏం లేకపోతే నెక్స్ట్ 26వ శ్లోకానికి వెళ్ళిపోదాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడదాం, లేకపోతే నెక్స్ట్ 26వ శ్లోకానికి వెళ్ళిపోదాం. ప్రభు బ్రహ్మ సమేత మాతాజీ మాట్లాడుతున్నారు. చెప్పండి చెప్పండి ప్రభు. లేదు ప్రభుజీ, అర్థమైందని చెప్పడానికి ఓకే ప్రభుజీ. ఓకే ఓకే. ప్రభు బ్రహ్మ సంహితలో ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాలన్నీ బ్రహ్మ సంహితలో ఉన్నాయా ప్రభు? అవునండి, ఇవన్నీ కూడా మనకి బ్రహ్మ సంహితలో వస్తాయి ఇక్కడ మనకి. అంటే ఇవి చాలా శ్లోకాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాలను కూడా దాంట్లో బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు, భగవంతుని యొక్క గొప్పతనం గురించి ఆయన వివరిస్తున్నాడు ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా. అంటే భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు ఇక్కడ, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన రూపం ఏంటి, ఇక్కడ గోలోక వృందావనం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అన్ని విషయాల గురించి కూడా మనకి చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనకి. భగవంతుని మొదటగా సూచిన వ్యక్తి ఆయనే కాబట్టి భగవంతుడు ఎలా ఉన్నాడు అన్ని విషయాలు వివరించగలుగుతున్నాడు. బ్రహ్మదేవుడు ఉన్నది ఎంత సత్యమో భగవంతునికి రూపం ఉన్నది అంత సత్యము అని అర్థం చేసుకోవాలి. 29, 30, 31 శ్లోకాలన్నీ కూడా భగవంతుని గురించి చెప్తున్నాయి ఇక్కడ మనకి, ప్రతి ఒక్క శ్లోకం కూడా. ఓకే, సో నెక్స్ట్ హరే కృష్ణ. అసలు మనం గుడికి వెళ్ళేది మామూలుగా ఆ రూపాన్ని చూసి ఇంటికి వచ్చినా సరే మళ్ళీ గుడికి వెళ్ళిన భావన కలగటానికే కదా ప్రభు? ఎస్. ఇంకోటి ఏంటంటే మనం గుడికి వెళ్ళామనుకోండి, మనము
ఫస్ట్ ఏం చేయాలి? వెళ్ళడంతోనే మనకి ప్రభుపాల వారు ఉంటే ప్రభుపాల వారికి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అంతకంటే ప్రభుపాద వారి కంటే ముందుగా వైష్ణవులకి ప్రణామాలు చెప్పాలి మనం. ఆ? మనం గుళ్ళోకి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? అక్కడ రాధా మనకి యాబిట్స్ టెంపుల్ ఉందనుకోండి. యాబిట్స్ టెంపుల్లో 3 డీటీస్ ఉన్నారు అక్కడ. ఎవరు? రాధా మదన్ మోహన్ ఉన్నాడు ఇక్కడ, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర ఉన్నారు, గౌరనితాయ్ ఉన్నారు ఇక్కడ. రైట్. మనము ఆ యొక్క మందిరంలోకి ఎంటర్ అయ్యే ముందే బయట ఒక డోర్ ఉంటుంది ఇక్కడ. ఆ డోర్ ఏం చేయాలి? మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళామనుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోం కదా. మనం ఏం చేస్తాము? బెల్లు కొడతాము. బెల్లు లేకపోతే ఏం చేస్తాము? డోర్ మీద కొడతాము ఇక్కడ. లేకపోతే మనం ఇది కొట్టేసి అప్పుడు వస్తే మనం లోపలికి వెళ్తామో లేదు ఇక్కడ. మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే భావనలో ఉండాలి. ఆ యొక్క గడప దగ్గర గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ దగ్గరనే మనం ఏం చేయాలి? మనము జస్ట్ నాక్ చేయాలన్నమాట. టక్ 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 అని చెప్పి 3 సార్లు కొట్టేసి వెంటనే అక్కడ ఏం చెప్పాలి? ఇక్కడ రాధా మదన్ మోహన్కి జై, జగన్నాథ్ బలదేవ్ సుభద్రకి, గౌరనితాయికి జై. అక్కడే మనం మందిరంలోకి వెళ్ళక ముందే మనం చెప్పాలన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ సింహధ్వని అంటారు కదా ఇక్కడ మనకి. ఆ భగవంతుడి యొక్క రూపం గురించి మనం అక్కడే చేయాలన్నమాట ఇక్కడ. అది చేసేసి మనము మందిరంలోకి అడుగు పెట్టాలన్నమాట ఇక్కడ. అదొక భావన ఇక్కడ. తర్వాత వెళ్ళి మనము మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ అప్పుడు వైష్ణవులకి ఈ ప్రభుపాద వారికి నమస్కారం చేయాలి ఇక్కడ. ప్రభుపాద వారికి నమస్కారం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ అర్చా విగ్రహాల దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్కరి దగ్గర మళ్ళీ దండవత ప్రణామం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. మాతాజీ అయితే పంచాంగ ప్రమాణం ఇక్కడ. మనం ఎప్పుడైతే దండవత ప్రణామం చేస్తున్నామో ఆ చేసినప్పుడు ప్రణామంత్రం చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు గౌరనితాయ్ ఉన్నారనుకోండి, వాళ్ళకేం చెప్పాలి? ఇక్కడ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులంద. అదే రాధా మదన్ మోహన్ అయితే మనం రోజు చెప్పుకుంటాం కదా, ఆ ప్రేయర్స్ చేయాలి ఇక్కడ మనకి. తప్త కాంచన గౌరంగి, లేకపోతే ఈ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి ఒక్క విధంగా చెప్పాలి. మళ్ళీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రకి వెళ్ళినప్పుడు అక్కడ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయకి జయ అని చెప్పేసి అది చెప్పాలన్నమాట ఇక్కడ. అంతేకాదు మనం ఏంటి? మందిరంలోకి వెళ్ళినప్పుడు మన అలవాటు ఏంటి? ఇక్కడ మందిరం లోపలికి వెళ్ళడంతోనే ఫస్ట్ దేవుని ముఖాన్ని చూస్తుంటాం మనం ఇక్కడ. అలా కాదు ఇక్కడ మనకి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి అలా పైకి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మనకి. ఆ విధంగా దర్శనం చేసుకోవాలంటారు ఇక్కడ. మనకి మామూలు సహజంగా ఏంటి? ఇక్కడ ముందు భగవంతుని యొక్క మొహాన్ని చూడాలని అనిపిస్తుంది మనకి. పర్లేదు, చూసినా పర్లేదు. మళ్ళీ కిందికి వచ్చేసి కింది నుంచి మెల్లగా ఆయన యొక్క పాద పద్మాలని చూసుకుంటూ ఆ కాళ్ళకి ఏం పెట్టుకున్నాడు, ఎలాంటి గజ్జలు ధరించాడు ఇక్కడ, ఎలాంటి పాదాలకి ఇంకేమైనా అలంకరణ చేసుకున్నాడా, అలా పైకి వెళ్ళిపోతూ మోకాళ్ళ దగ్గరికి, లేకపోతే తర్వాత నడువు దగ్గరికి వెళ్ళినాకు ఎలాంటి వడ్డానం పెట్టుకున్నాడు ఇక్కడ ఆయన, అలా వచ్చే స్థలానికి వెళ్ళిపోయినప్పుడు ఇంకేదైనా ఆభరణాలు పెట్టుకున్నాడా, పిల్లల గ్లోవ్ ఎలా పెట్టుకున్నాడు, పిల్లల గ్లోవ్కి ఏదైనా పూలమాల వేసారా ఈరోజు, లేకపోతే ఇంకేమైనా అలంకారం చేశారా ఇక్కడ. అలా చూసుకుంటూ అలా ముఖం మీదకి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మనం. అది నిజమైన దర్శనం అంటే. ఎప్పుడైనా మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎప్పుడు కూడా మనం భగవంతుడిని ముఖాన్ని చూసేసి మనం రావకూడదు. ఎప్పుడైనా సరే కింది నుంచి పైదాకా అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అది నిజమైన దర్శనం అంటే ఇక్కడ. లేకపోతే ఎందుకు అలంకరిస్తున్నారు భగవంతుని ఆ విధంగా? ఓన్లీ ముఖం వరకు అలంకరించవచ్చు కదా, మిగతా అలంకరించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే భక్తులు మందిరానికి వచ్చినప్పుడు ఈ భావనతోని చూడాలి భగవంతుని అని చెప్పడం కోసము అలా అలంకరిస్తున్నారు అన్నమాట ఇక్కడ. కొన్నిసార్లు ఆయన తలపాగా ఒక విధంగా ఉంటుంది, నెమలి పింఛాన్ని పెడతారు ఇక్కడ, ఆయన పిల్లల గోవి పెట్టుకుంటాడు ఇక్కడ. ఒక్కొక్క మందిరంలో ఒక విధంగా అలంకరణ చేస్తుంటారు ఇక్కడ. ఈరోజు ఎలాంటి డ్రెస్ చేసుకున్నాడు ఇక్కడ, పైన కుర్తా వేసుకున్నాడు, కింద ధోతి ఎలాంటిది వేసుకున్నాడు ఇక్కడ మనకి. ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా గమనించాలి ఇక్కడ. కృష్ణుని చూసినా కానీ, రాధారాణిని చూసినా కానీ, ఇద్దరిని చూసినా కానీ మనము దర్శనం అనేది మనము చూసామనుకోండి, ఆ దర్శనం అనేది మన కళ్ళల్లో ఉండిపోవాలని చెప్పేసి అంటారు ఇక్కడ. మనం తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఏంటి ఇక్కడ మనకి ఆ దర్శనం అనేది మనలో ఉండిపోవాలి ఇక్కడ. ఆ విధంగా దర్శించుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ. కొన్నిసార్లు చాలామంది ఉంటారు ఇక్కడ మందిరంలో, వీలు పడకపోవచ్చు ఇక్కడ. అప్పుడు మనకి వెళ్ళినప్పుడు దూరంగా చూసుకొని మనం చేసుకోవడం మంచిదే ఇక్కడ. లేకపోతే సమయం తీసుకొని చేయడానికి కూడా మనం ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. కాబట్టి మందిరానికి వెళ్ళడం కూడా ఏంటి ఇక్కడ, అది ఆ దర్శనం చేసుకునేది కూడా ఒక అదృష్టమే చెప్పాలంటే ఇక్కడ. ఇప్పుడు తిరుపతికి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఒక్క సెకండ్ కూడా మనకు సమయం ఉండదు ఇక్కడ. ఇలా పోతారు, ఇలా పంపించేస్తూనే ఉంటారు ఇక్కడ. ఆ 1-2 సెకండ్లకే మనం చాలా గొప్ప విషయం అనుకుంటాం ఇక్కడ. ఏం చూసామో కూడా తెలియదు ఇక్కడ, కానీ చాలా అదృష్టం అనుకుంటాం ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఇస్కాన్ మందిరానికి ఇక్కడ వెళ్ళినా కానీ
ఎలాంటి మందిరానికి వెళ్ళినా కానీ ఇప్పుడు మనం భగవంతుణ్ణి తనివి తీరా చూసుకొని ఆనందించాలన్నమాట ఇక్కడ. ప్రతి ఒక్క అంగాన్ని కూడా గమనించుకుంటూ ఆయన ఏం ధరించాడు, ఏం పెట్టుకున్నాడు, కాళ్ళకేం పెట్టుకున్నాడు, చేతులకేం పెట్టుకున్నాడు, ఇక్కడ ఎలాంటి పట్టీలు ధరించాడు, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనం అన్ని చూసుకుంటూ మనం దర్శనం చేసుకున్నాం అనుకోండి, అది నిజమైన దర్శనం అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. సో కాబట్టి ఇది మనకి జ్ఞానం అంటే ఇలా ఇవన్నీ విషయాలు ఎలా తెలుస్తున్నాయి, నాకు కూడా ఎలా తెలిసినాయి, ఇవన్నీ కూడా సాంగత్యంలో నేను విన్నాను కాబట్టి ఇవన్నీ తెలిసాయి ఇక్కడ మాకు. అందుకని మీకు కూడా చెప్పగలుగుతున్నాను అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఈ భక్తుల సాంగత్యంలో మనకి భగవంతుమైన ప్రేమ అనేది ఇంకా 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 పెరిగిపోతుంది తప్పిస్తే మనకు తగ్గట్లేదు ఇక్కడ మనకి. ఎందుకు భగవంతుని గురించి కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం ఇక్కడ. ఆయన కొత్తగా ఇంకా మంచిగా పూజించాలని చెప్పేసి అనుకుంటాం ఇక్కడ. ఆయనకి ఏదైనా చేసి పెట్టినా కానీ చాలా మంచిగా చేసి పెట్టాలి ఇక్కడ, ఇంకా రుచిగా ఏదైనా చేసి పెట్టాలి, ఇంకేదైనా వెరైటీ వంటలు పెట్టాలి ఇక్కడ ఈరోజు కృష్ణుడికి అనే ఒక భావన అనేది మనలో ఆ ప్రేమ ఎప్పుడైతే బయటికి వస్తుందో అదంతా కూడా కనబడుతుంది, ఆ సేవలో కనబడుతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుని దగ్గర మనం గ్రీడీగా ఉండకూడదు, లోభం అనేది భగవంతుని దగ్గర ఉండకూడదు. ఎక్కడ ఉన్నా పర్లేదు కానీ మనం భగవంతుని సేవలో మాత్రం ఆ లోభాన్ని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. భగవంతునికి ఏది తక్కువ చేయకూడదు, మనకి తక్కువైనా పర్లేదు ఇక్కడ మనకి. ఎందుకంటే ఆయన్ని సేవించుకుందాం అనుకోండి మనం కూడా ఎంతో ఆనందపడిపోతాం ఇక్కడ. ఎందుకు, చివరికి మనం పెట్టినవి కూడా మళ్ళీ మనకే తిరిగి ఇచ్చేస్తున్నాడు కాబట్టి అదొక మంచి విషయం. చిన్నజీవ స్వామి కూడా అప్పుడు మీకు వీడియో కూడా చేశారా, పొరపాటున భగవంతునికి మనం పెట్టిన నైవేద్యమును ఒక్కటి మిస్ అయింది అనుకోండి, తెల్లారి నుంచి మనం నైవేద్యం కూడా పెట్టాం మనం. ఒక్కొక్కటి రోజు ఒకటి మాయమైపోతుంది అనుకోండి, అప్పుడు పెట్టడం కూడా మానేస్తాం భగవంతుడికి అన్నమాట ఇక్కడ. కాబట్టి భగవంతుడికి మనకు తెలుసు, మనం అంటే ఏమో తెలుసు కాబట్టి అందుకనే ఆయన ఏమీ తినకుండా అంటే ఏమీ తీసుకోకుండా తింటున్నాడు, ఆయన దాంట్లోని సారాన్ని తింటున్నాడు ఇక్కడ, అంతే ఇక్కడ. కానీ మనం పెట్టినవన్నీ అక్కడే ఉండిపోతున్నాయి ఇక్కడ. కానీ భగవంతుడు ఏదైతే మనం సమర్పిస్తున్నామో అవన్నీ కూడా మనకి తిరిగి ఇచ్చేస్తున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి భగవంతునికి చేసే సేవలో ఏ రోజు కూడా మనం లోభాన్ని ప్రదర్శించకూడదు ఇక్కడ. మనకి డబ్బులు ఎంతగా ఉంటే అంత అదే విధంగా మనం భగవంతుని మనం ప్రార్థించాలి, పూజ చేసుకోవాలి, సేవ చేసుకోవాలి ఇక్కడ మనకి. పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు కదా అని చెప్పేసి ఉదయం ఒక పండు లేకపోతే సాయంత్రం కొన్ని నీళ్లు పెట్టేసి మనం వదిలేసామనుకోండి, అది మంచిది కాదు ఇక్కడ మనకి. అది ఎవరైతే ఆ స్థాయిలో చేయలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి ఈ పత్రం పుష్పం ఫలం తోయం. ఇప్పుడు పూలు అంటారా, ఎవరి దగ్గరైనా పూలు దొరుకుతూనే ఉన్నాయి ఇక్కడ మనకి. పండ్లు ప్రతి సీజన్లో ఏదో ఒక పండు ఉంటూనే ఉంటుంది. తులసి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటూనే ఉంటుంది. నీళ్లు తాగకపోతే ఎవరు జీవించలేరు ఇక్కడ. రైట్, ఇవన్నీ కూడా నాలుగు కూడా అందరికి దొరుకుతున్నాయి ఇక్కడ. కాబట్టి భగవంతునికి ఈ 4 పెట్టి మనము చాలు అని చెప్పేసి అనుకోకూడదు మనకి ఇక్కడ. మనం భగవంతునికి అలా పెట్టేసి మనం చాలు అనుకున్నాం అనుకోండి, మనం కూడా అలానే తినాలి. మనం తింటున్నాము అంటే మనం అలా చేయట్లేము ఇక్కడ. మనకేమో పంచపక్ష పరమాన్నాలు, భగవంతుని మాత్రం ఒక యాపిల్ పండు, ఒక పుష్పము, ఒక తోయము, లేకపోతే కొంచెం ఒక తులసి దళము, ఇంతతో ఆపేయకూడదు అనమాట ఇక్కడ. మనకున్న స్తోమత ప్రకారము, మనకున్న డబ్బుల ప్రకారం ఏం చేయాలి, అంతే విధంగా భగవంతుని సేవించుకోవాలి ఇక్కడ మనకి. రైట్, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే మనం సంపాదించేదంతా ఎవరి కోసం ఇక్కడ, మనకి ఇచ్చిందంతా ఎవరిదంతా, ఇది భగవంతుడే ఇచ్చాడు ఇక్కడ. ఆయన ఇచ్చిందే ఆయనకు పెడుతున్నాం ఇక్కడ. ఏ విధంగా, ఇప్పుడు గంగానదికి వెళ్ళేసి మనం నీళ్లు తీసుకుంటాం ఇక్కడ, నీళ్లు తీసేసి ప్రార్థన చేసి ఏం చేస్తాం, మళ్ళీ గంగానదిలోనే పోషిస్తాం ఇక్కడ మనకి. నీళ్లు గంగవి, మనం తీసుకునేది మనమే, మళ్ళీ తీసేది గంగానదిలో పోస్తున్నాం ఇక్కడ. కాబట్టి అదేవిధంగా భగవంతుడే ఇస్తున్నాడు మనకు అన్నీ కూడా. కానీ భగవంతునికి చేయడంలో మాత్రం ఎందుకు మనము లోభంతో ప్రదర్శిస్తున్నాం ఇక్కడ మనం అనేది ఆలోచించుకోవాలి ఇక్కడ మనకి. రైట్, సో మన సుఖం కంటే కూడా భగవంతుని యొక్క సుఖమే ఎక్కువ అని చెప్పేసి ఆలోచన మనలో మొదలు కావాలి ఇక్కడ మనకి. ఎస్పెషల్లీ భక్తి మార్గంలోకి వచ్చినాక ఆ ఆలోచన అనేది మనకి ఎప్పుడు ఉండాలి ఇక్కడ మనకి. అందుకనే భగవంతునికి పొద్దున్నే అట్లీస్ట్ ఒక గంటన్నర సమయం అనేది ఆయన కోసం కేటాయించాలి ఇక్కడ. అది జపం ద్వారానో, పూజ ద్వారానో, భగవంతునికి ఉదయాన్నే నైవేద్యం పెట్టడం ద్వారానో, ఏదో విధంగా ఎంతో కొంత మనకు వీలున్నంతలో మనము తప్పనిసరిగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన విగ్రహమే కాదు, ఆయన ఒక మనిషి కూడా. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగానైతే అన్ని చేసి పెట్టేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏ విధంగా అయితే తీరుస్తున్నామో, మనము కూడా భగవంతుని ఒక మనిషిలాగా భావించామనుకోండి,
అప్పుడు అన్నీ చేయగలుగుతాం ఇక్కడ. ఇంకా భావన మనలో రాలేదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనము ఆయన్ని ఒక రాయి రూపంలో లేకపోతే ఒక విగ్రహ రూపంలో మనం భావిస్తున్నాము తప్పిస్తే ఆయన అలవాట్లని, ఆయనకున్న ఏవైతే ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మనం తెలుసుకోవట్లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. మనము ఈ స్థితి నుంచి, అంటే భగవంతుడు మామూలు వ్యక్తి అనే దానికంటే కూడా గొప్పవాడు అని, దేవాది దేవుడు పరమసత్యం అని చెప్పి తెలుసుకొని ఆయన్ని ఒక వ్యక్తిలాగా భావించి ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో అప్పుడు భగవంతుడు మనకి చాలా చాలా దగ్గరగా అయిపోతుంటాడు. ఇక్కడ మనం ఎంతగా దూరం పెడతామో మనము భగవంతుడు అంతే దూరంగా ఉంటాడు అనమాట. ఇక్కడ ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మా మనుష్యం అన్నాడు. అంటే ఇక్కడ ఏ తామాం ప్రపద్యంతే, నువ్వు ఎలాంటి భావంతోనైతే నన్ను పూజించాలని చెప్పి అనుకుంటున్నావో నేను నీకు అలానే కనిపిస్తానని చెప్పాడు భగవంతుడు క్లియర్గా ఇక్కడ. సో మన భావాన్ని బట్టేసే భగవంతుడు మనతోని రెసిప్రొకేషన్ అంటారు కదా, ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. మన భావం సరిగ్గా లేదనుకోండి, భగవంతుడు అంతే అంటాడు, ఓకే నువ్వు అట్లనే ఉంటావా, నువ్వు అలానే ఉండిపో, నేను ఇలానే ఉండిపోతా అని చెప్పేసి అంటాడు ఇక్కడ. మనం భక్తి దేనికోసం చేస్తున్నాము? భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఆయన ఇంకా ఇంకా దగ్గరికి రావాలని చెప్పి చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమ అనేది మన సేవలో కనపడాలి ఎప్పుడైనా సరే ఇక్కడ. అలా కనపడ్డప్పుడు ఏమైపోతుంది? భగవంతుడు ఇంకా ఇంకా దగ్గరికి అయిపోతాడు మనకి. ఆ భావన మనలో రావాలన్నమాట ఇక్కడ. కాబట్టి మనకి భగవంతుని సేవించుకునే విషయంలో మాత్రం ఏది కూడా తక్కువ చేయకూడదు భగవంతునికి. ఆయనకి అన్నీ పెట్టేయాలన్నమాట ఇక్కడ. అదేనా జ్యోతిమాత? మీరు ఏదో అడిగారు, నేను ఏదో చెప్పాను, అక్కడికి పోయింది. మీరు అడగకపోయినా కూడా మనసులో ఉన్నాయని చెప్పారు ప్రభు. భక్తుల హృదయంలో ఏమి ఆలోచనలు ఉన్నాయో అవి తెలుసుకొని చెబుతున్నారు ప్రభు. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి భక్తి చేసినప్పుడు చాలా మంది, కొంతమంది తెలియదు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇది ఇంతమందికి ఎప్పుడు వినలేదు కాబట్టి ఇవి తెలుసుకోవాలి ఇక్కడ. మనం చేస్తున్నప్పుడు ఎలా చేయాలనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనం, రైట్? పర్టికులర్ గా ప్రభు చెప్పండి. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఈ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోగలిగినారు. లేకపోతే ఎలా వచ్చి చెయ్యి దండం పెట్టేసి ఆ గుంపులో వెళ్ళిపోవటం కాకుండా స్పష్టంగా ఈ విధంగా చెయ్యాలి మనం, ఆ విధంగా అప్పుడే తృప్తిగా ఉంటుంది అనే భావనను వ్యక్తపరిచారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం భక్తి, కానీ ఎవరు చెప్పలేదు మనకి విషయాలు, ఎక్కడ కూడా చెప్పలేదు ఎవరు కూడా. 100% అండి, 100% ఎవరికి చెప్పలేదు, తెలియదు. అది తెలుసుకోవాలనే ఇది ఆ విషయం కూడా తెలియదు. కరెక్ట్ అండి. మెయిన్ డోర్ కి చిన్న ఇట్లా గంటలాగా చిన్నది పెట్టుకున్నాను ప్రభు. మామూలుగా ఇంతకు ముందు ఊరికి అట్లా దాన్ని తట్టి వెళ్ళేది, లేదంటే డోర్ అయినా కొట్టి వెళ్ళాలనేది విన్నాను ప్రభు. 3 సార్లు మనం ఆ బెల్లుని రింగ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఈవెన్ నైవేద్యం పెడతాం కదా, నైవేద్యం పెట్టే ముందు కూడా, పెట్టిన తర్వాత కూడా మనం నైవేద్యం తీసుకునే ముందు కూడా మనం ఏం చేయాలి? భగవంతుడికి 3 సార్లు చప్పట్లు కొట్టేసి, లేకపోతే బెల్లు ఉంటే బెల్లు కొట్టేసి పోవాలి. అంటే ఏంటి? ఇక్కడ మనం వస్తున్నాను, నేను నైవేద్యం తీసేస్తున్నాను అని చెప్పి చెప్పడం కోసం ఆయన్ని, రైట్? సో లోపలికి వెళ్ళకూడదు, మనం మర్యాద కాదనమాట. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగానైతే బెల్లు కొట్టేసి డోర్ కొట్టేసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తామో, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అంతే. మనము ఎందుకు ఒక వ్యక్తిలాగా భావిస్తున్నాం కాబట్టి అది భగవంతుని యొక్క ఇల్లు. ఆయన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? మనం ఆ మర్యాద భగవంతుడికి ఇవ్వాలన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు దేవుడి గదికి వెళ్ళేటప్పుడు ఇట్లా 3 times క్లాప్స్ కొట్టి కూడా ఇట్లా వెళ్ళొచ్చు కదా ప్రభుజీ? వెళ్ళొచ్చు మాతాజీ, తప్పేలేదు. బెల్ ఉంటే బెల్లు, క్లాప్స్ అంటే క్లాప్స్ కొట్టవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, బాగా చెప్పినారు. అంటే టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా క్లాప్స్ కొట్టాలా ప్రభుజీ? 3 times అట్లా కొట్టి మందిరంలో గేట్ దగ్గరనే, మనం లోపలికి వెళ్ళే ముందే గేట్ దగ్గరలోనే చెప్పా కదా, ఇప్పుడు వేరే ఎంట్రన్స్ లో బెల్ ఉంటుంది ప్రభుజీ, 3 times కొట్టేసి ఇంకా కింద దండం పెట్టుకొని వెళ్తాం ప్రభుజీ. వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్. కంపల్సరీగా దండవత్ ప్రణామం లేకపోతే పంచాంగ ప్రణామం మాతాజీ తప్పనిసరిగా చేయాలి. ఇక్కడ వీలు కాలేదనుకోండి, ఇప్పుడు కొంతమంది కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఆరోగ్యం అలా ఉన్నప్పుడు
తప్పులేదు. మానసికంగా అప్పుడు మనం ప్రార్థించుకోవచ్చు ఇక్కడ, మన ఆ శరీరం సహకరించకపోతే. ప్రభు ఇప్పుడు లేడీస్ దండవత్ ప్రణామం అని అనకూడదు అంటారు కదా ప్రభు. ఇప్పుడు మామూలుగా గురువులకు అందరూ చాలా మంది ఇప్పుడు వేరే క్లాసులు వింటుంటే చూస్తున్నాను, దండవత్ ప్రణామే అంటున్నారు. మరి పంచాంగ ప్రణామం అని ఎందుకు అనట్లేదు ప్రభు? అది మర్యాద, ఎటికేట్ అనమాట. అది మరి మర్యాద ప్రకారం అంటున్నారు. నిజంగా దండవత్ ప్రణామం చేయట్లేదు ఇక్కడ, కాకపోతే క్లాసులో కాబట్టి లేకపోతే ఎవరిని కలిసినప్పుడు కానీ దండవత్ ప్రణామం అని చెప్పేసి అంటారు ఇక్కడ. అంటే పంచాంగ ప్రణామము శాస్త్రంలో చెప్పింది, అది చేసే పద్ధతి ఇక్కడ. కాకపోతే ఎవరైనా మహారాజు గారు వచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ మనకి భక్తులు వచ్చినప్పుడు దండవత్ ప్రణామం అంటారు ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మనము శారీరకంగా చేయలేకపోయినా కానీ మానసికంగా మీకు సమర్పిస్తున్నాను అని చెప్పడం అనమాట. అది అనొచ్చు అనొచ్చు అంటారు. అనొచ్చు అనమాట, అనడం. తప్పులేదు, అనడంలో తప్పులేదు ఇక్కడ మనకి, కానీ చేయకూడదు. Yes. ఓకే. మాతాజీస్ మాత్రం ఎవరు కూడా ప్రణామాలు ఎన్ని ఉంటాయి ప్రభు? రెండే, ప్రణామాలు దండవత్ ప్రణామం, పంచాంగ ప్రణామం రెండే. దండ అంటే ఇక్కడ మనకి కట్టె. ఇప్పుడు ఒక కట్టెని తీసుకుని మనకి నేల మీద పడేసాం అనుకోండి, ఎలా ఉంటుంది, ఫ్లాట్ గా ఉండిపోతుంది కదా మనకి. అది ప్రభువులు అంటే మగవాళ్ళందరూ కూడా ఏంటంటే దండవత్ ప్రణామం చేయాలంటారు ఇక్కడ. అంటే మన యొక్క మొత్తం దేహం అంతా కూడా పూర్తిగా ఒక దండం లాగా పడిపోవాలన్నమాట ఇక్కడ మనది. ఓకే. అది మాతాజీస్కి ఏంటి, ఇక్కడ ఓన్లీ చేతులు, ఆ కాళ్ళు, ఆ తర్వాత నుదుట అనమాట. ఇక్కడ 3-5 మాత్రమే అంత చేయాలి ఇక్కడ వాళ్ళకి. దాన్ని పంచాంగ ప్రణామం అంటారు ఇక్కడ మనకి. అంతేకాదు మనం చేసినప్పుడు మనము మన ఎడం వైపున చేయాలి ఇక్కడ. ఇప్పుడు మన ముందు రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నారు అనుకోండి, మూర్తులు ఉన్నారు ఇక్కడ, మనము వాళ్ళకి మనకి ఎడం పక్క నుంచి చేయాలి. మనం ఎప్పుడైనా సరే కుడి పక్కన చేయకూడదు ఇక్కడ. కొంతమంది గుడికి వెళ్ళగానే స్ట్రైట్గా చేస్తారు భగవంతునికి, ఇక్కడ అలా కూడా చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే భగవంతునికి ఆపోజిట్గా ఎవరు ఉంటారు, ఇప్పుడు గరుడు ఉంటాడు. ప్రతి ఒక్క మందిరంలో కూడా గరుడు ఉంటాడు అక్కడ. అంటే ఇక్కడ మనకి భగవంతునికి స్ట్రైట్గా నమస్కారం చేసామనుకోండి, మన కాళ్ళు ఎక్కడ ఉంటున్నాయి, గరుడికి చూపిస్తున్నాయి ఇక్కడ. అందువల్ల ఏంటి, ఇక్కడ మన ఎడం పక్కన చేయాలి ఇక్కడ మనకి అని చెప్పేసి అంటారు ఇక్కడ. భగవంతునికి ఎడం పక్కన చేయాలి, దేవతలకి కుడి పక్కన చేయాలని చెప్పేసి అంటారు శాస్త్రాల్లో. అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఏ కోరిక కోరుకోకుండా, అంటే భగవంతుడికే బాగున్నారా మీరు అని అడగాలంట కదా ప్రభుజీ? ఎస్, మీకు భక్తిలో ఇబ్బంది ఉంటే కోరుకోవచ్చు కోరికలు. లేకపోతే చెప్పా కదా ఇంతకుముందుకు వెళ్ళినప్పుడు ఒక ప్రేయర్ చెప్పండి ఆయన ముందు. మీకు ఇచ్చిన ఏ ప్రార్థన ఏదైనా ఉందనుకో, నేర్చుకున్నారు లేకపోతే రాసుకోండి పేపర్ మీద. నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు రాసుకొని తీసుకొని వెళ్ళండి మీతో పాటు. ఆయన ముందుకెళ్ళి ఆ ప్రేయర్ అని చదవండి ఇక్కడ. ఆయన గురించి గొప్పగా పొగుడుతూ చదవండి ఇక్కడ. అలా కూడా చేయొచ్చు ఇక్కడ మనం. ప్రభు, అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయా? ప్రసాదం అంతా బాగా అందుతుందా? అసలు ఎవరు అడుగుతారు ప్రభు? వెళ్ళి వాళ్ళు లిస్ట్ చదవడం తప్ప. యా, అదే కదా. ఆయన అవసరాలు ఎవరు తీస్తారు చెప్పండి? భక్తులు అయితే ఇది తెలియదండి ప్రభు. తెలియకపోవటం వల్లనే ఈ విషయం ఏది జరగదు. ఎగ్జాక్ట్లీ ప్రభు. జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఇదంతా కూడా తప్పు. వాళ్ళు చాలా మంది ఇప్పుడు గుళ్ళో చూస్తుంటాం ఇక్కడ, ఆ గుడి ముందరనే అక్కడే తినిపించుకోవడం అన్నీ చేస్తారు. భగవంతుని ముందు మనం తినకూడదు, అది ఇంకో విషయం. భగవంతుని యొక్క మందిరం ఓపెన్ చేసినప్పుడు ఆయన ముందు మనం తినకూడదు అనమాట. అదొక నియమం కూడా ఉంది ఇక్కడ. ఆ నియమం ఎవరికి తెలియదు ఇక్కడ. ఓన్లీ భగవంతుని కర్టన్స్ క్లోజ్ చేసినప్పుడే మనం తినాలి ఇక్కడ. మన ఇంట్లో కూడా ఇప్పుడు మన దేవుని గుడి బయట తింటాం మనం ఇక్కడ. భగవంతుని గుడి బయటికి వచ్చేసి అక్కడ ప్రసాదాన్ని తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఆయన ముందు మనం ఏమీ చేయకూడదు. ఇదంతా కూడా వైష్ణవ సదాచారం కిందికి వస్తుంది. ఇప్పుడు ఇదంతా చెప్పా కదా, కాళ్ళు ఏ విధంగా దండం పెట్టుకోవాలి, గుడికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా కూర్చోవాలి ఇక్కడ. మన పాదాలు భగవంతుని వైపు చూపెట్టకూడదు మనకి ఇక్కడ. భగవంతుని పాదాలు అందరికీ కనపడాలి కాపిస్తే మన పాదాలు ఎవరికి చూపెట్టకూడదు, భగవంతునికి చూపెట్టకూడదు అనమాట ఇక్కడ. వేరే వాళ్ళ గురించి పొగడడం కానీ, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం కానీ, ఇవేవి కూడా చేయకూడదు ఇక్కడ. నేను చెప్పాను కదా, చెప్పులు ఏ విధంగా అయితే బయటపడేసి లోపలికి వెళ్ళిపోతాం, మనము మిగతా విషయాలను కూడా బయట వదిలేసి లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడ ఓన్లీ భగవంతుని గురించి మాత్రమే, ఇంకా వేరే వాళ్ళ గురించి కానీ దేని గురించి మనకి ఆ భావన రాకూడదు అనమాట గుళ్ళు. ఇది సదాచారం. మినిమం కామన్ సెన్స్ కూడా ఉండట్లేదు ప్రభు. కొందరైతే గుడి శుభ్రం చేయమని పర్లేదు కానీ పొయ్యి ఇంకా గలీజ్ చేసి వస్తున్నారు. తిని ప్రసాదం
డస్ట్బిన్ లో కూడా వేయట్లేదు. అట్లా ఉన్నారు. అపరాధాలే కదా ప్రభు అన్ని. అజ్ఞానం, అపరాధం కంటే కూడా అజ్ఞానం అది. శుభ్రం చేసినా పర్లేదు. ఎగ్జాక్ట్లీ. సో అజ్ఞానంలో ఉంటే పెద్దవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు వస్తాయి. ప్రభు. పిల్లలకి చెప్పాల్సింది పెద్దవాళ్ళే తినేసి ప్రసాదం అక్కడ పడేసి అంతా గలీజ్ చేసేసి వెళ్ళిపోతారు. శుభ్రం చేయకపోయినా పర్లేదు కానీ పాడు చేయొద్దు అని Yes. చెప్తూ ఉంటారు. అవన్నీ చిన్న నైస్. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు ఎవరికైనా? ఓకే. సో రేపు మనము ఇదే అధ్యాయంలో మనం 26వ శ్లోకాన్ని చర్చించుకొని ముందుకెళ్దాము. శ్రవణము ద్వారా భగవంతుడితోని సాంగత్యం ఏ విధంగా చేయాలి అంటే అదే ఈరోజు ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైతే శుద్ధ భక్తుల దగ్గర నుంచి ఎప్పుడైతే మనం వింటామో వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ భావనతోని భగవంతుడితోని మన సంబంధాన్ని పెంచుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకే, అది భగవంతుడితోని సాంగత్యం చేయడం అంటే ఇక్కడ ఆయన గురించి విన్నప్పుడు ఆయన గురించి పొగడడం, ఇక్కడ మనము ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మన జీవితంలో అవలంబించడము, ఈ విధంగా మనం సాంగత్యం చేసుకుంటూ వెళ్ళడం అనమాట. అంటే విన్నప్పుడు ఏమైతే మనకి ముందు ముఖ్యంగా మన హృదయము మన చెవులు ప్రీతికరంగా మారిపోతాయి, సంతృష్టికరంగా కూడా మారిపోయే అవకాశం కలిగిపోతుంది. అప్పుడు ముక్తి మార్గం వైపు వెళ్ళిపోతాం అనమాట. ఓకే, రేపటి శ్లోకంలో ఇదే అధ్యాయంలో 26వ శ్లోకాన్ని చర్చించుకుంటూ ఇంకా ముందు చెప్పుకుందాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నిన్న శ్లోకం నేర్చుకున్నాను ప్రభు. చెప్పండి. హరే కృష్ణ. తితిక్షవ కారుణికా సుహృదా సర్వదేహినం అజాత శత్రువా శాంత సాధువా సాధభూషణః. సాధుభూషణః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు నేర్చుకున్నారా? హరే కృష్ణ ప్రభు. చెప్పండి. త్రిదిక్షవా కారుణికా సుహృదా సర్వదేహినాం అజాత శత్రువా శాంతః సాధవా సాధుభూషణాం. కృష్ణ భగవాన్కి ఆయాబేస్ టెంపుల్ పోయిన తర్వాత ప్రభు మీరు చెప్పిన దాంట్లో ఇంకా కనులు వేరే దగ్గరికి వెళ్ళిపోవు ప్రభు. అంతే, అట్లా ఆ విధంగా తయారు చేస్తారు. మీరు అన్నట్టు పైన కింద మధ్య భాగము అనేది ఏమి తేడా ఉందండి. అలా లాస్ట్ టైం మీరు చెప్పారు కాబట్టి కింద నుంచే పైకి వెళ్దాము. మదన్ మోహన్ ఆయన హైట్ ఆయన తయారు చేయడం అయితే 2 కళ్ళు సరిపోదు. అందంగా ఉంటాడు ఆయన. అసలు నేను ఇస్కాన్ లో ఫస్ట్ కనెక్ట్ అయింది రాధా మదన్ మోహన్ కి హైదరాబాద్ లో. స్టార్టింగ్ లో నేను ఫస్ట్ టైం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు 2-3 months అయింది భక్తిలో జాయిన్ అయిపోయి. ఇండియాకి వెళ్ళాము. ఇండియాకి వెళ్ళిపోనే తెలియదు, బట్ పొద్దున్నే మంగళారతికి వెళ్ళిపోయాను. రాధా మదన్ మోహన్ అట్రాక్ట్ అయిపోయింది. అంత అందంగా ఉంటాడు ఆయన. ఇద్దరు కూడా, రాధా మదన్ మోహన్ ఇద్దరు కూడా అంత హైట్ విగ్రహాలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు ఇక్కడ. అది కూడా ఆయన అందంగా తయారు చేస్తారు. ఎంత బాగుంటాడంటే అంత బాగుంటాడు. వైట్ కలర్ లో ఉంటారు కదా ప్రభుజీ. మళ్ళీ అత్తాపూర్ ఇస్కాన్ లో ఏమో కృష్ణుడు కొంచెం బ్లాక్ కలర్. ఆయన శ్యామ్ సుందరు. అత్తాపూర్ లో అయినా శ్యామ్ సుందర్. మార్బుల్ మధ్యన ఉంటారు కాబట్టి హ్యాబిట్స్ చాలా బాగుంది, డీసెంట్ గా అనిపిస్తుంది. ప్లస్ మనం అన్నట్టు ఏంటంటే ఫస్ట్ భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాతనే లెఫ్ట్ ఉంటారు మన ప్రభుపాదుల వారు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు మీరు చెప్పిన పోయం పలికే విధానం ఇదేనా ప్రభు? సతాం ప్రసంగాన్నం వీర్య సంవిదో భవంతి కర్మ రసాయన కదా దాస్వ ప్రసంగ వర్మణి శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. అంతేనా ప్రభు? ఇంకా వేరే ఆల్మోస్ట్ వచ్చేసింది మీకు. నేను మన వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాను. ఈరోజు రికార్డింగ్ చేసి పంపిస్తాను. విధానం పెట్టండి ప్రభు, నేర్చు. తప్పకుండా.
దీంతో పాటు శ్లోకాలు నేర్చుకున్నప్పుడు మీనింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, మీనింగ్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుందంటే శ్లోకము మీనింగ్ ఇద్దరు కూడా మర్చిపోకుండా ఉంటారు, గుర్తుండిపోద్ది ఎప్పటికీ కూడా. మీరు ఇప్పుడు భాగవతం బుక్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ప్రతి పదార్థాలు కూడా ఉంటాయి ఇక్కడ, ప్రతి పదానికి ప్రతి పదార్థం ఉంటుంది ఇక్కడ. అలా నేర్చుకోండి ఎప్పుడైనా సరే, అప్పుడు ఏమైపోతుంది మీరు మర్చిపోకుండా ఉంటారు ఇక్కడ. నేను అలాగే చేశాను ప్రభు. తితిక్షవ అంటే ఓర్పు కలిగినాడు, దయాకృ హృదయం, అట్లా అన్ని అట్లా అయ్యేసరికి మర్చిపోము ఇప్పటికి. ఎగ్జాక్ట్లీ రైట్. యా, జై, థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విద్యాలకు అర్పణ.